మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి కళాకారులకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇక్కడ కొంతమంది ఎందుకంటే లక్ష రూపాయలు పెట్టి ప్రాబ్లం మారేస్తాను కానీ ఎవరు కూడా పెద్ద ఇంట్రెస్ట్ తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు రణస్థలంలో ఉన్నటువంటి మంచి కళాకారుని ముందుకు తీసుకొస్తున్నాం మన శతాబ్ది కళాభిషేకంలో. మామూలుగా ప్రతి నాటకము మొదలవ్వాలంటే స్వాగతం సీన్తో మొదలవుతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఆ స్వాగతం సీన్లో ఉన్నటువంటి హీరో మనకందరికీ తెలుసు, వారే రారాజు లేదా సుయోధన సార్వభౌమ. మరి సుయోధన సార్వభౌమ పాత్రలో జనాన్ని మెప్పిస్తున్నటువంటి కళాకారుడుగా పేరు తెచ్చుకున్నటువంటి పెద్దలు మన ముందున్నారు. వారితో ఈ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సార్ నమస్తే. మరి మీ గురించి మీ స్వీయ పరిచయాన్ని మన తెలియజేస్తే తర్వాత ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని. అది ధనాన్ని జయపురం పంచాయతీ రణస్థల మండలం ప్రజాపం సార్. మా నాన్నగారు ధనం సూరప్పుడు అమ్మగారు మేము ముగ్గురు బ్రదర్స్ సార్. నేను నా వృత్తి టైలరింగ్ చేస్తున్నాను. టైలరింగ్ సార్. ఇప్పుడు టైలరింగ్ కొంచెం అయిపోయిన తర్వాత రియల్ ఎస్టేట్ కొంచెం చేసుకుంటున్నాను సార్. మీ గురించి పూర్తిగా 3 ముక్కల్లో మొత్తం అంతా చెప్పేశారు. ఈ కళాభిషేకాన్ని ఒక ప్రార్థనతో బాగా చదివినారు మీరు. ఏదో చిన్న అది నాకు తక్కువ వయసు సార్. కళారంగం అంటే నేను ఒక 5 సంవత్సరాలు సార్. నాది సీనియర్. ఎట్లా వచ్చినారు, ఎందుకు నేర్చుకోవాలని అనిపిస్తుంది? ఎందుకు దుర్యోధన పాత్రనే ఎంచుకున్నారు? అది చెప్పాలి సార్. ఎందుకంటే మీరు అంటే పెద్దవాళ్ళు చెప్తే మా లాంటి వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఉన్నాను. నేను టైలరింగ్ చేస్తూ వృత్తి చేసేవాడిని. మా గురువు గారు మొన్న సంచార గారు ఆయన కష్టకాలము కష్టపడి ఆర్మీ వాయించుకుని బయటకు వచ్చేసాను. మా పక్క వీధిలో నుంచి ఉండే వరకు అతను మామూలు గారు వాళ్ళను అతను నాకు ఆయన ఏం చెప్పారంటే మాకు నేను ఏదో ఒక పాత్ర వేయాలి వారు ఒక్కొక్కసారి ఎక్కడ ఆడేవారు. అక్షపాత్ర ఇస్తాను బాగుండదు నేను అడిగేవాడిని అక్షపాత్ర ఇచ్చారు అలా భీముడికి ఒకసారి వెయ్యి అన్నారు.
అయితే ఈలోపు భీముడి కంటే దుర్యోధన బాగుంటుంది నేర్చుకున్నాను. మా ఆయన నాకే వచ్చు, రాగం కూడా తెలియదు, దాని తర్వాత అర్థం కూడా తెలియదు. నీకెందుకు నేను ఉన్నానని చెప్పి ప్రయత్నించాను సార్. అటువంటి గురుగారు ఎందుకంటే ఒక కళాకారుడుగా స్టేజీ ఎక్కాలి, మైక్ పట్టుకొని మాట్లాడాలంటే ఎంతో స్టేజీ ఫీలింగ్ ఉంటుంది చాలా మందికి. కానీ అటువంటి ఫీలింగ్ లేకుండా నాకు సార్ ఏంటి బాగుంటుంది మాట అంటే మరి బాగుంటుంది. దుర్యోధన పాత్ర తర్వాత మైసూర్ టైగర్స్ ఆయన స్టేజ్ ఎక్కించిన తర్వాత ఎంతో హ్యాపీ ఫీల్ అయింది. మొత్తానికి ప్రతి కళాకారుడు తెలుసుకోవాల్సింది ఏమంటే మన శరీర సౌష్ఠవానికి తగ్గ పాత్ర ఎంచుకోవడం ప్లస్ పాయింట్. అక్కడి నుంచి మన విజయ పరంపర మొదలవుతుంది. మంచి శరీర పుష్టి, మీరు విలన్ పాత్రకి ముఖ్యంగా దుర్యోధన పాత్రకు కానీ భీముని పాత్రకు కానీ ఇంకా బాగా అనుకోవాలనుకుంటే విశ్వామిత్రుని పాత్ర కూడా సరిపోతుంది. అది కూడా నేర్చుకోమని చెప్పారు సార్ గురి గారు. మాకు చిన్న పిచ్చి ఉంది సార్, రాజకీయ బీజేపీ పనిచేసేవాళ్ళు. కానీ కళారంగం అంటే చాలా మంచిది, ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది. కానీ అందులో నీకేంటి అదే నాటకం సార్. దీంట్లో ఒక్కసారి రుచి చూసిన తర్వాత జీవితాంతం కూడా కలవదు సార్. ఎందుకంటే కళారంగం తాలూకా ఆ కళాం తల్లి ఎంత వర్ణిస్తుందో చెప్పడం సార్. అంత మంచిది, హ్యాపీగా ఉంటుంది. ఇప్పుడు కళాకారులు కూడా నాటకాలు ఆడించారు. ఎందుకంటే మాలాంటి చిన్న చిన్న కళాకారులకి మాలాంటి గురువు గారు ఉన్నారు, ఆది తీసుకొచ్చి ఎక్కడో ఒక ఆడాలి, ఎక్కడో ఒక పాడాలి, అదే మన కాన్సెప్ట్. కానీ డబ్బులు కావాలి అని మాట్లాడుతుంది. ఎందుకంటే మనము కళా రంగాన్ని నడుపుకున్నాం కాబట్టి మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది అని చెప్పారు సార్. ఎంత ఇదిలో ఉన్నారు మా అమ్మ చూసి కొంతమంది హ్యాన్ కూడా చేశారు. కానీ హ్యాన్ చేసేవాళ్ళు మళ్ళీ మనల్ని చూస్తున్నారు సార్. ఎందుకంటే స్టేజీ ఎక్కి బయట కొట్టుకుండా ఆ కళాంగా దైవం బాగాలేదు. ఇప్పుడు నేను దగ్గర ఒక 50 కాలకౌట్లు 1000 కోట్లు నేర్చుకున్నాను. నాకు ఈ మధ్యన కొంచెం మనకి ఆదాయం కూడా దానికి ఉన్నాం. బిజినెస్ ప్రాబ్లం నేర్చుకోవాలంటే గురువులు గారు ఉన్నారంటే ఆ గురువు గారు కొంతమంది దగ్గరికి వెళ్ళి ఒక గురువు గారి దగ్గర పని చేయాలి, అందరూ నేర్చుకోవాలి. మరి వాళ్ళకు కూడా ఎవరికైనా మంది మనం నమ్ముకొని వాళ్ళు వస్తారు. రియల్ ఎస్టేట్ సాగుకారులు సార్, రియల్ ఎస్టేట్ రియల్ గా సాగితే రియల్ ఎస్టేట్ సార్. అబద్ధం ఆడాలి, మనకు బాగా ఆడి డబ్బులు సంపాదించాలని కూడా చేస్తాం. ఏదో మాకు అవకాశం వచ్చింది మా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఏదో శరీర సౌకర్యం బాగుంది, మీరు మరి దుర్యోధన డైలాగ్ ఏ విధంగా చదువుతాడు అని మరి మా ప్రేక్షకులు సంతోషపడాలి. అవునా, ఈ రచనా సమకృతి ఏమయో కానీ ప్రకృతి సౌందర్యం నదక్కరించు గురు సార్వభౌముడైన నా మానసము సైతం ఆకర్షించున్నదే. వీరు నాను ఆడించున్నారు కదా. ఆహా, ఏమి వీర లోపల అవన్యాలు అపూర్వములే. ఈ జగన్మోహనాకృతులు ఎవరవయుడును, ఓహీమీరులు ఎవరు? ఇది ఏమి వీర ప్రతివచనం బియ్యరు. ఓహీమీరులు ఎవరు? ఇటుల నుండి గదమ్మేమి నిమేషత్వమే లేదే. సజీవ మనోత్తాపకులు ప్రేమింపజేయుచున్న ఈ చాలబందికులు ఏమి ఈ మైని విచిత్ర రూప కల్పన. మైన కళాకౌతులము అద్భుతీయము అపూర్వము. సభాభవనమును ఉద్యానవనమా ఎంత రమణీయమున్నది. వివిధ పరపరాధాన శాఖాచికాతనుగుణ విరాజితము రాజిత తరుస్కంద సమాజం దివ్య చోటుల పట్టు వాళ్ళని మదలిగా సంబోధులు బాజ గొప్ప కొత్త ద్రవణ మధుర మధుర సంభ్రమ ఓ మా మేదుల మొదగల
ముందు సుందరము ఆహా ఆహా ఆ రామచౌక్యము అత్యంత మనోహరము రామరంజిత గౌరవ ఈ ఋషులకు తత్వలకు అద్భుతము కానవే మహేశ్వర సామాన్య జనుడు మొదల రాజు కంటిన ఎందరి పరకు చెబుతాము కాచారమైంది భూమి లేనట్లను లేక ఒడ్డుగట్టు ఇది నిజముగా జలాశయమే కాకుండా శృంగార వైభవం సంస్పర్ధ మాత్రం స్వామి శృంగార వైభవం సంస్పర్ధ మాత్రం చైతన్య మంద పవన తాళ్ళు బోధు కళ్ళు సందీప్త అంత హంతిగా చూడనీయది అపూర్వ రమణీయాకృతం ధర్మించున్నది ఇంటికి గ్లోరీ నవ్వేటటువంటి మంచి హాసాన్ని మా ప్రయత్నం పరిహాసం చేయుచుండవా మంచిది నేటి కాలంలో ఇది పరిహాసము మాత్రమే కాలంతమున ప్రణయ భైరవ విఘ్నాటహాస విపూరిత ప్రకృతి ప్రకూత తీవ్ర వైద్వాల ద్వారా దానికి మంచి దుర్యోధన్ని ఈ రణస్థల ప్రాంతంలో మాకు చూపించినంత ఆనందం కలుగుతుంది. మీరు ఇంకా ఇంకా బాగా చేయాలా. వాయిస్ అయితే మైక్లో చాలా సూపర్గా ఆడియన్స్ అయితే నేను నమ్ముతున్నాను, భావిస్తున్నాను. మరి మా ప్రేక్షకుల కోసం మంచి పద్యాన్ని పడితే ఎలా ఉంటుందో లోపల పక్షపాతం తన గ్రహీతలను సంజీయమని సకలములు ఇప్పుడే మరి మిమ్మల్ని బాగా మెచ్చుకున్నటువంటి ఒక స్టేజ్ చెప్పండి. అంటే నేను ఆడే మిమ్మల్ని బాగా ఇప్పుడు మేము కనకమహాలక్ష్మి అంటే అందరూ మా ఊళ్ళో అలాగే మంగా చేస్తారండి. ఇక్కడ కనకమహాలక్ష్మి అయ్యేటప్పుడు మాకు ఏంటంటే అక్కడ దుర్యోధనుడు భాష గారి ఆయన చూసిన తర్వాత మా అమ్మ చూసిన తర్వాత ఎక్కడ బాగుంది అబ్బాయి ఫోటో బాగుంది, మంచి యాక్టింగ్ కూడా బాగా చేశాడు. అది కానీ అక్కడ మాకు ఏం రావాలండి సార్, ఒక మైకు
బయట తీసుకున్నారు సార్. ఆ స్టేజ్ కూడా బాగుంది సార్. సాక్షికి ఏది రావాలి సరే అక్కడ ఆర్టిస్ట్ ఉండాలి సార్, సౌండ్ సిస్టమ్. నెక్స్ట్ స్టేజ్ బాగుంది సార్. అప్పుడు ప్రతి ఒక్క యాక్టర్ కూడా మంచి అభిమానం. ఎందుకంటే మేము పాడే పాటకి డబ్బులు అందిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆర్టిస్ట్ నుంచి మాకు ఆపర్చునిటీ. రెండోది స్టేజ్ ఉండాలి సార్, అక్కడ బాగా మాకు చూసుకున్నాం సార్. రెండోది మాకు కళాభారతిలో నాకు ఒకసారి ఆపరేషన్ చెప్తాను. అక్కడ నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఎందుకంటే మాకు ఆయన మా ముగ్గురులో గురు చేతను పాడసేపు పెట్టారు. ముగ్గురులో నాకు ఫస్ట్ ఇచ్చింది. అంటే మా టీంకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సిస్టమ్కి మేము చేసిన యాక్టింగ్కి అక్కడ మాకు ఆధారం చాలా. ఎందుకంటే ముందు చెప్పాను మాకు ఏ అక్కడ మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసామంటే ఇలాంటి వాళ్ళు ఉన్నారు సార్, మాకు ఎంకరేజ్మెంట్ చేస్తారు. స్టాండ్లో మనం పంపిస్తారు. మేము బాగా మాట్లాడుకుంటాం సార్, మేము కూడా ఆనందంగా ఉంటారు. ఎందుకంటే ప్రాక్టికల్ కూడా బాగా చూస్తాం. మాలాంటి వాళ్ళకి మేము కళాకారులకి స్టేజీ దగ్గరికి వెళ్ళామంటే ముందు కళాకారులు దండం పెట్టి గురుగారు దండం పెట్టి స్టేజీకి వెళ్ళాలంటే సౌండ్ బాగుందా, స్టేజీ బాగుంది చూస్తాం సార్. అది బాగుంటే నాకు హ్యాపీ. వాళ్ళు ఏంటంటే డబ్బులు కాదు కళాకారులు కాకుండా ఆనందం దాని గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే నెక్స్ట్ మేము వెళ్ళేది భారతపురంలో పరిషత్ నాట్యం తర్వాత ఎక్కడ కూడా విశాఖలో చూసాం. మాకు ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వస్తాను కాదు, 10 మంది కళాకారుల దగ్గరికి వెళ్ళి ఆడితే ఎవరి ఫీలింగ్ ఎలా ఉంటుందని సంపాదన నేర్చుకోవడానికి ఆగలేదు సార్. చాలా సంతోషం సార్. మరి మీకు ఈ నాటక రంగంలో మీరు ఈ నాటకాల్లో బిజీగా ఉంటే మీ కుటుంబ సభ్యులు మిమ్మల్ని బాగానే ప్రోత్సహిస్తారా, నిరాశపరుస్తారా? అది నాటకం మా వాళ్ళకి ఎవరు తెలియదు సార్. ఫస్ట్ నేను ఎప్పుడైతే నాటకం చేసామో మా వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు ఎందుకు నేను ఎప్పుడు మా ఆవిడ గారిని నమ్మంటారు. దాని గురించి నాకు తెలుసు. పర్వాలేదు, ఏం కాదు. ఒకసారి ఒకసారి చెప్పాలి, మూడోసారి కానీ రోజు ఆయనకి ఇదే డ్యూటీ కాబట్టి ప్రోత్సహిస్తారు సార్. నీవేస్తుంది గొంతు పట్టేదానికి ఒక ఆనందం, ఇంకా బాధ కోసం వాటితో పట్టు వచ్చేస్తాం. ప్రాబ్లంకి వెళ్ళేసరికి మనం హ్యాపీ. కానీ నాకు ఏంటంటే ప్రాబ్లం అలాగే ఆడాలి. అది మాకు బాగా సాధన చేస్తుంది. డైలాగ్ డెలివరీలో వాయిస్ బాగుంది. ఖచ్చితంగా మైక్ మిమ్మల్ని పాస్ చేస్తుంది. కాబట్టి ఇంకా ఏదైనా తక్కువ ఉందేమో చూసి నేర్చుకొని ఈ కళారంగంలో మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సార్ ఇంకో విషయం కూడా చెప్పాను సార్. మేము మా ప్రాబ్లం కళాకారులు ఎంతో మన లోకల్ విశాఖపట్నం విజయనగరం జిల్లా వాళ్ళకి గొప్ప ప్రాబ్లం సార్. కళారంగం పుట్టింది విజయనగరం కాబట్టి ఏదైనా స్టార్ట్ అయింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి కళాకారులకి పేరు లేదు సార్. ఎక్కడెక్కడో వస్తారు సార్ విషయాలు వచ్చి ఏంటంటే ఎక్కడో లోపం సార్, మాలో ఉంది సార్. ఎందుకంటే మాకు ఉన్నటువంటి ప్రోగ్రామ్ పెట్టేటువంటి వ్యక్తులు ఉన్నారు కదా, ఇప్పుడు మనకు ఏం ప్రోగ్రామ్ అంటాం బయట వాళ్ళతో తీసుకొద్దాం అని అంటారు. మాకంటే అంటే మా గురువులు ఉన్న తయారు చేస్తారనుకోండి, మాకంటే నిజంగా అని అనుకోండి. మాకు కూడా కొంత ప్రోగ్రామ్ చేయాలి. మనిషి కలుగుతుంది ₹1,00,000 ప్రోగ్రామ్ పెట్టినా ఇక్కడ కొంతమంది కూర్చోట్లేదు. ఎందుకంటే ₹1,00,000 పెట్టి ప్రోగ్రామ్ మారేస్తాను కానీ ఎవరు కూడా పెద్ద ఇంట్రెస్ట్ పెడుతున్నాను. అలాగే మమ్మల్ని కూడా వాళ్ళు అదే ప్రోగ్రామ్ వాళ్ళకు ఉన్నటువంటి బాధపడుతుంది, మాకు నేను పడుతుంది సార్. అలాగే నాకు కూడా మాకు అందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి. ఎందుకంటే అందరూ కళాంతరం ముందు పెట్టలేదు, అందులో కూడా మనం ఉండాలి. అది సార్. ఎందుకంటే అందరూ బాగుంటే మనకు మంచి పేరు వస్తుంది. అందరూ మనం కూడా బాగుండాలి. మనలాంటి వాళ్ళు అందరూ కూడా ఉన్నారు సార్. గురువులు కూడా ఇక్కడ ఉన్నటువంటి గురువులు కూడా ఎవరైతే బాగా పాడగలరో, ఎవరైతే బాగా నటించగలరో అట్లా వాళ్ళకి ఇంకా ఎక్కువగా పై స్థాయికి తీసుకుపోయే ప్రయత్నం చేయాలని మా తేనె తెలుగు కల్చరల్ కోరుకుంటూ మీకు చిన్న ప్రశంస పత్రం సార్. అలాగే సార్. ప్రశంసా పత్రాన్ని మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ గౌరవాధ్యక్షులు
సంవేదం బాలసుబ్రహ్మణ్యం రావాల్సింది. ఈ ప్రశంసా పత్రాలన్నీ కూడా సారి తయారు చేశారు. కళాకారుల కోసం బాగుండాలా, కళాకారులు మనం గుర్తుంటూ ఉండేవాళ్ళ భవిష్యత్తులో వాళ్ళకి ఎక్కడైనా ఏ ఐడెంటిటీ కార్డు కానీ ప్రభుత్వానికి సంబంధించిన ఏ పథకాలకైనా ఇది పనికి వస్తుంది అనేటువంటి తయారు చేశారు. ఈయన మా గురువు గారు అంటే మా కామెంటర్ ఇవన్నీ మా మామయ్య గారు ఉన్నారు అక్కడ ఆకేళ్ళ వీరికి పాకిస్తాన్కి అటువంటి మామయ్యలు వాళ్ళు. కానీ గురువు గారు బాలు గారు అంటే నాకు చిన్నప్పుడు తెలియదు. నేను 3 నెలలు నేర్చుకున్న సార్ ఎక్కడ కాకుండా కళాకారులకి అందరూ ప్రోత్సహిస్తున్నారు సార్. భగవంతుడు ఆ కళాంతాలు బాగుంటుంది మాకు కూడా జాగ్రత్త చూడాలి సార్. రెండో చెప్తుంటే ప్రభుత్వం వారు కూడా మాలాంటి వాళ్ళు కొంచెం ఏదైనా సరే చూడాలని. మీరు ఆ రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాలన్నీ కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి కళాకారులకు సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. ఇంకో విషయం సార్, మాలని ఏమైనా లోటుపాట్లు ఉంటాయి. లోట్లు లేని వాడు ఎవరు లేదు కానీ అది లోటు ఉంటే పాటలు ఉంటాయి. పాటలు లోటు లేని వాడు ప్రపంచం ఎవరు లేడు. కోటు ఈ 3 ఉన్నాయి. ఏంటున్నాయి? లోటు కోటు 3 ఉన్నాయి. 3 లేని వ్యక్తులు కాబట్టి ఇవే కాకుండా ఏంటంటే అసలు కళాకారుడు అనేవాడు ఏంటంటే నాటక రంగం ఉంచుకోవడానికి కారణం ఏంటంటే ఒకటి మనస్కారం, 2 ఆరోగ్యకరంగా మనం పెట్టుదల పాడుకోవాలి అనుకోవాలి. కానీ నాటకం నేర్చుకునేటప్పుడు కూడా నేను నాటకం కోసమే కేవలం నేర్చుకుంటున్నాను అనే భావన ఎవరికైనా ఉంటే మాత్రం ముందు బయట తీసేయాలి. ఎందుకంటానంటే మనిషి ఆశాజీవి. నాటకం అక్కడ ఆడుతుంది, అక్కడ ఆడుతున్నారు, మనం వాళ్ళు పెట్టలేదు అంటే మనం నాటకమా పోనీ నన్ను పెట్టదు పోనీ ఇంకో ఆడుతున్నా కదా అడుగుతాం అదే దృక్పథం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు అభివృద్ధి అవుతారు. అంచెలంచెల వారీగా వాళ్ళ మనస్కారం కూడా చాలా ఒకటి నేను అనుకుంటాను. ఇప్పుడు కూడా ఇందులో నాటకాలు 2 రకాల నాటకాలు ఉన్నాయి సార్. రిహార్సల్ నాటకం ఒకటి, మేకప్ నాటకం ఒకటి. మేకప్ రిహార్సల్ ఒకటి, మామూలు రిహార్సల్ ఒకటి. వారానికి 2 రోజులు పాడుకుంటాను. మొత్తం సీన్ అంతా పాడుకుంటాను. మరి నాటకం అనేది కాదండి. స్టేజ్ ఏంటి? మేకప్ చేసుకుని ఆడతాం. ప్రజలు ఉన్నా లేకపోయినా మన పని మనం చేసుకెళ్ళిపోతాం. అలాగే అనుకొని మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక డైరెక్టర్ పెట్టుకొని చెప్పండి. ఏదో డైరెక్టర్ అనుకోవడం ఏంటంటే వాడు చెప్తే మనం రాదు. మన ఫీలింగ్ ఏంటంటే మనం చూస్తున్నాం అవురా ఏ రచనాత్మకృతి ఏమియో కానీ ప్రకృతి సౌందర్యం ధిక్కరించు అంటే మనం చూడగలుగుతాం. కానీ అవతల వాడు మన ఫీల్ ని వాడు చూస్తాడు. డైరెక్టర్ కూడా చూస్తాడు. అప్పుడు ఏం చేస్తాడు? ఆయన అలా కాదు ఫీల్ పెట్టడం ఎలా చెప్పడం కాదా. చాలా మంది ఉంటారు అంటే హార్మోన్స్ బాగా వాడికి ఇవి ఉండకుండా ఉండాలంటే ఒక డైరెక్టర్ కట్ చేయడం డైరెక్టర్ ఉండాలి. కాబట్టి నేర్చుకోండి. ఎప్పుడు కూడా కళాకారుడు ఎప్పుడు కూడా వరివేలాగా ఉండాలి. గట్టిలా ఉండకూడదు. గట్టిలా ఉంటే మీకు ఇలా వంగే ఉంటుంది. ఎంత కాలేసినా వరివేలు కాదు. ఒకసారి నాకు మా ఎమ్మెల్యే గారు చూడండి అంతే కదా. అర్థం ఏదైనా ఇందులో మంచి గ్రహించండి, చెడు దయచేసి సత్యించండి. కాబట్టి నేను కాదు అందరూ కూడా మంచి ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం సార్. సుఖీ భవ మనోవాంఛ బల సిద్ధిరస్తు. ఓకే సార్.